అధ్యక్ష మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు, అది కూడా 7-8 నెలలు. అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి. ఇంకో రకంగా వెళ్ళొద్దు, ఇది కేవలం మేమేమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందు ఉంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా, దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు. కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, పత్తికి ఏం చేయాలో, చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి. దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం. అధ్యక్ష, ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే అటు రైతు బంధు పథకానికి కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పీఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. పీఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. పీఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వస్తున్న రైతుల్లో 25% మందికి వర్తిస్తుంది. ఒకవేళ పీఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే, మంత్రి గారి స్టేట్మెంట్లోనే పీఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి పీఎం కిసాన్ అనేది చెప్పాము. ఇవ్వమంటే ఇస్తాం, ఇవ్వమంటారా వద్దంటారా మీ ఇష్టం అంటున్నా. మేము అది కోత ఇస్తాము, కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా? మరి మాకు అర్థం కాదు ఏంటంటే యథాతథంగా ఉన్నదున్నట్టు ఇచ్చినందుకు చర్చ ఎందుకు సార్? మరి యథాతథంగా రైతు బంధు ఉన్నదున్నట్టు ఇస్తే, యథాతథంగా ఉన్నదున్నట్టు ఇస్తాం, మేము కోతలు పెట్టాము అనుకుంటే చర్చ ఎందుకు? ఇంకా యథాతథంగా ఇవ్వచ్చు, ప్రజాభిప్రాయం ప్రకారంగా, మీ అభిప్రాయం ప్రకారంగా విధి విధానాలు నిర్ణయించబడతాయి. మీరు యథావిధిగా ఇవ్వమని చెప్తే చెప్పండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. అధ్యక్ష, ఇంకొక 2 అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్టులోకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష, వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట, మరి ఒక పంటకి ఇస్తారా 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ? చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా. దయచేసి మంత్రి గారు నేను కోరేది, అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష. అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మరి పామాయిల్ కానీ, మామిడి తోటలు కానీ, హార్టికల్చర్ కానీ, వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా? ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, ఈ ప్రాంతంలో 3 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు 2 పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి రేపు 3 పంటలు సాగు చేస్తే 3 పంటలకు ఇస్తారా? ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష. దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం, మేము పంటలు వేస్తేనే ఇస్తామంటే 3 పంటలు ఇస్తాను కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా